వేశారు నిజామాబాద్లోని కొందరు ప్రజలు. పోచమ్మ గల్లీలోని రవితేజ యూత్ ఆధ్వర్యంలో భారీ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం ఎత్తు 63 అడుగులు. ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనపరుస్తున్నారు. మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న మరింత సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ నగరంలో రవితేజ యూత్ గత 2012 నుంచి భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంది. మొదట 35 అడుగులతో ప్రారంభించినటువంటి ఆ వినాయకుడు ఇవాళ 63 అడుగులు, అంటే తెలంగాణలోని అతి ఎత్తైన మట్టి విగ్రహంగా చెప్పుకోవచ్చు. బొలాశంకర భగవాన్ రూపంలో దర్శనమిస్తున్నాడు రవితేజ యూత్ గణేష్ మండలి వారు ఏర్పాటు చేసినటువంటి ఆ వినాయకుడు. కలకత్తా నుంచి వచ్చినటువంటి కళాకారులు గత నెల రోజుల ముందు నుంచే ఇక్కడ ఈ భారీ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తారు. నిజామాబాద్ జిల్లాలో తొలిసారిగా మట్టి విగ్రహాలని ఏర్పాటు చేయాలన్న ఒక సంకల్పంతో ఈ మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు రవితేజ యూత్ సభ్యులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది ఈసారి? భక్తులందరికీ జై గణేష్. మా యొక్క రవితేజ యూత్ సొసైటీ 1986లో ప్రారంభించడం జరిగింది. అప్పుడు చిన్నతనంలో 10 రూపాయలతో చాలైన మా గణేష్ మండలి ఇప్పుడు మా ప్రస్థానం ఇప్పుడు 10 లక్షల వ్యయంతో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం 2024 గాను బోలాశంకర్ భగవాన్ ఆకారంలో దర్శనం ఇవ్వబోతున్నారు. కావున మేము యువతకు చెప్పేది ఏంటంటే, మీరు కూడా మట్టి గణపతులు పెట్టండి, పర్యావరణాన్ని కాపాడండి. ఎందుకంటే మన భాగ్యనగర్లో ఏదైతే ఉన్నా ఖైరతాబాద్ కూడా గత 3 ఏళ్ల నుంచి మట్టి గణపతి పెడుతున్నారు. కాబట్టి మనం కూడా యువతులు అందరూ కూడా యువకులు మండపాలలో మట్టి గణపతి ప్రతిష్ఠించాలని కోరుతున్నాము. ఎట్లా అంటే ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? మా దగ్గర భక్తితో పాటు అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతుంటాయి. ఇప్పుడు మంగళవారం నుండి ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇదంతా సెటప్ అయిన తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కావున అందరు భక్తులందరూ వచ్చి తీర్థప్రసాద్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అన్న చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇది విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు? ఎక్కడి నుంచి వారు వచ్చారు? ఇక్కడ రవితేజ యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క భారీ మట్టి విగ్రహాన్ని ఏదైతే నెలకొల్పినామో ఇది గత 45 రోజుల నుంచి ఈ యొక్క కార్యక్రమం నడుస్తుంది. విఘ్నేశ్వరుడి ప్రతిష్టాపన చేసిన తర్వాత, భూమి పూజ చేసిన తర్వాత 45 రోజుల నుండి ఈ యొక్క వర్క్ నడుస్తుంది. దీనికి మన కలకత్తా నుండి కార్మికులను పిలిపించి వాళ్ళతో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారు కలకత్తా నుంచి తెచ్చిన మట్టిని మరియు ఇక్కడ వెదురు బొంగుల్ని గడ్డిని ఉపయోగించి ఒక మహా గణపతిని తయారు చేయడంలో నిమగ్నమైనారు. స్వామివారు నిన్న అందరికీ దర్శనమిచ్చినారు. ఇక నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతున్నాం. అంటే నిమజ్జనం ఎట్లా ఉండబోతుంది? ఇంత భారీ విగ్రహం, ఈ యొక్క భారీ విగ్రహం ఏదైతే ఉందో ఇక్కడ 11 రోజుల తర్వాత ప్రజల సమక్షంలోనే ఇక్కడనే మండపం దగ్గరనే స్వామివారిని 5 రకాల జలాలతోటి అభిషేకించి మరియు పాలతోటి అభిషేకించి ఇక్కడనే నిమజ్జనం చేసి ప్రజలందరూ ఈ యొక్క శ్రేష్టమైన మట్టిని 11 రోజులు పూజలు అందుకున్న ఈ యొక్క స్వామివారి మట్టిని తీసుకెళ్ళి వారి తులసిలలో అక్కడిక్కడ వేసుకోవడం జరుగుతుంది. వారికి ఉపయోగపడేలాగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? వినాయకుడు ఎట్లా ఉంది? ఇక్కడే నిజామాబాద్ నుంచి వచ్చినాము. చాలా వినాయక్ నగర్ మాది. ఇట్లా మట్టి వినాయకులను మొత్తం అన్ని మండపాలలో పెట్టి మంచిగా పర్యావరణ కాలుష్యం లేకుండా మట్టి వినాయకులతో పూజ చేస్తే అందరికీ కూడా బాగుంటుంది. పొల్యూషన్ కాకుండా ఉంటుంది నేచర్ అనేది. ఓకే సార్, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. విగ్రహం చాలా బాగుంది. శంకర రూపంలో ఉన్నది, చాలా బాగుంది. మొత్తానికైతే ఇదే ఏదైతే రవితేజ యూత్ గణేష్ మండలి వారు నిర్వహించినటువంటి ఈ అత్యంత భారీ విగ్రహం 63 అడుగులతో ఉన్నటువంటి మట్టి విగ్రహానికి చూసేందుకు నిజామాబాద్ జిల్లా నుంచే కాక మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ నవరాత్రులు అంటే 9 రోజులు ఘనమైన పూజలు అందుకుంటాడు. ఇక్కడ భారీ ఎత్తున జనాలు వస్తారు. అటు కర్ణాటక నుంచి కూడా పెద్ద స్థాయిలో ఇక్కడికి వచ్చి ఈ భారీ విగ్రహాన్ని దర్శించుకుంటాడు. మొత్తానికైతే పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా రవితేజ చేపడుతున్నటువంటి ఈ వినాయకుడికి వాళ్ళకి ఎంతో ప్రశంసలు కూడా అందుతున్నాయి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.